హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో ఎడిటింగ్లో వీడియో లెంత్ ఎలా కట్ చేయాలి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మీ మొబైల్లో ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్లో ఇన్షాట్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో సర్చ్ బార్లో వీడియో ఎడిటర్ మేకర్ ఇన్షాట్ని టైప్ చేయండి. అక్కడ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇన్స్టాల్ చేసింది. ఓకే, ఓపెన్ చేశాక మనకు 3 ఆప్షన్స్ వస్తాయి: వీడియో, ఫోటో, కొలైజ్. ఇలా మనము వీడియోలోకి వెళ్ళి ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో దానికోసం న్యూ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మన మొబైల్లో ఉన్న వీడియోస్ వస్తాయి. మీరు ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో ఇక్కడ వచ్చేస్తుంది మన కోసం. ఇప్పుడు మనం ఆ వీడియోని లెంత్ ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ కనిపిస్తుంది. మనకు వీడియోలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మనం దాన్ని తీసేయాలనుకుంటున్నామో ఆ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మనం తీసేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 సెకండ్స్ నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉంది, 0.4 నుంచి అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ క్లిక్ చేస్తే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది. 0.4 నుంచి 0.9 వరకు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేసేసి డిలీట్ చేసేస్తే మనకు ఆ వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా మనకు ఏ పార్ట్ కావాలన్నా సరే దాన్ని మనం స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో చివరి పార్ట్ని మీరు స్ప్లిట్ చేయాలని అనుకుంటే చివరి పార్ట్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి డిలీట్ చేసేయచ్చు. అదేవిధంగా వీడియోలో ఫ్రంట్ పార్ట్ని మీరు స్లిప్ చేయాలని అనుకుంటే సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేశారనుకోండి, దాన్ని డిలీట్ చేసేస్తే ఆ పార్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా వీడియోని మనకు కావాల్సిన పార్ట్ని స్ప్లిట్ చేసి దాన్ని రిమూవ్ చేసుకునే ఆప్షన్ని మనకు ఇన్షాట్లో ఉంది. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్.